హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. యాక్చువల్గా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయింది. సో అందరూ చూడడం అనేది మొదలుపెట్టారు. అయితే బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఏంటంటే ఎలిమినేషన్ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ అనమాట. ఎందుకంటే నామినేషన్ జరగాలంటే ముందు ఎలిమినేషన్ జరగాలంటే దానికన్నా ముందు ఉండేది ఏంటంటే నామినేషన్, కాబట్టి నామినేషన్స్ అనే దానికి చాలా ఇంపార్టెన్సీ ఉంటుంది. అంతేకాదు నామినేషన్స్లో ఫైరు, కొంతమంది చెప్పే చెత్త రీజన్స్, కొంతమంది చెప్పే అసలు రీజన్స్, కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు బయటకొచ్చేది కూడా ఈ నామినేషన్సే. నామినేషన్స్ దగ్గర నుంచే చాలామంది కనెక్ట్ అయిపోతా ఉంటాం అనమాట. సో, అంత ఇంపార్టెన్స్ ఉన్న ఆ ప్రక్రియ హౌస్‌లో నామినేషన్స్. సో, సీజన్ 8లో ఫస్ట్ నామినేషన్స్ అనేవి మనం ఈరోజు చూడడం అనేది జరిగింది ఎపిసోడు. సో, అయితే దానికన్నా ముందు, నామినేషన్స్ కన్నా ముందు ఈరోజు ఎపిసోడ్‌లో జరిగిందేంటంటే మాత్రం సోనియా, సోనియా మాత్రం యష్మి మీద, అంటే ఆమె సోనియా సీరియల్ బ్యాచ్‌ని టార్గెట్ జేసింది. దీంట్లో 100% ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నిఖిల్ అన్న, యష్మి అన్న, ప్రేరణ అన్న వీళ్ళలో ఎవరన్నా కూడా ఏంటంటే ఒంటిగాల మీద వస్తుందనమాట సోనియా. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ్ ఇయన్నీ అంటే ఇప్పుడు బేసిక్‌గా ఒక హౌస్‌లోకి పంపించిన తర్వాత హౌస్‌లో దానికి తగ్గట్టు ఉండాలి గానీ, బట్ ఒకళ్ళ బ్యాచ్‌ని అని వీళ్ళే క్రియేట్ జేసి, వాళ్ళని టార్గెట్ జేసి, వాళ్ళొక బ్యాచ్ అన్నట్టు ప్రొజెక్ట్ జేయడం అనే విషయంలో మాత్రం సోనియా స్ట్రాటజీ ఉంది. అది ఒక్కొక్కళ్ళ స్ట్రాటజీ. దాన్ని తప్పు పట్టలేము, దీన్ని తప్పు పట్టలేము. సో, మరి సోనియా స్ట్రాటజీ అయితే మాత్రం అదనమాట. సో, యష్మి మీద ఒక రేంజ్‌లో రెచ్చిపోతే, నైనిక మధ్యలో, అంటే ఇప్పటివరకు ఆమె ఓన్లీ ఆటల్లో వీటిల్లో ఉంటూనే ఉన్న నైనిక మాత్రం ఫస్ట్ టైము సోనియా మీద కూడా రైజ్ అయింది. అప్పుడు సోనియా కొంచెం తగ్గిందనమాట. సో, సోనియా ఏంటంటే ఎదుటి వాళ్ళు కొంచెం ఆర్గ్యూ చేస్తే తగ్గుద్ది తప్ప, లేదంటే గనక ఎదుటి వాళ్ళని మాట్లాడించే పరిస్థితే ఉండదనమాట. సో, ఆ విధంగా మొత్తానికి నైనిక ఎప్పుడైతే సీన్‌లోకి ఎంటర్ అయిందో అప్పుడు సోనియా కొంచెం డౌన్ అయింది. సో, అలా గొడవ ఎండ్ అయింది. అది పక్కన పెడితే ఏంటంటే, హౌస్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అరిచి, అది చేసి, ఇది చేసి రకరకాలుగా, అంటే వీడు ఆట తీరు ఏం ఆడుతున్నాడురా బాబు అని అర్థమయ్యేలాగా, ఆడియన్స్ కూడా తల్లబట్టుకునేలాగా ఉన్న మణికంఠ మాత్రం చాలా, అంటే హౌస్‌లోకి జాయిన్ అయిన దగ్గర నుంచి అలిసిపోయి ఉన్నాడు కదా! మొత్తానికి ఒక కునికేసాడు. కునికేయంగానే కుక్కలు అరిచినాయి, మామూలే కామన్. సో, కుక్కలు అరవంగానే, అంటే ఫస్ట్ కాబట్టి ఎవరో పెద్ద దాన్నేం సీరియస్‌గా తీసుకోలేదు. చీఫ్‌లు కూడా పెద్ద పనిష్మెంట్‌లు ఏమి లేదు. అతను మనోడిని యాక్టివిటీస్‌లో కొంచెం ఇది చేద్దాం అనుకున్నారు. అయితే అభయ్, శేఖర్, ఆదిత్య, నబీల్ వీళ్ళందరూ కూడా మణికంఠ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారన్నమాట. ఇదేదో మణికంఠని కూడా కూర్చోబెట్టి డిస్కస్ చేస్తే బాగుండేది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మణికంఠని కూర్చోబెట్టామంటే బాబు మాట వినడనమాట. నా మాటే మీరు వినండి తప్ప మీ మాట నేను వినను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. నా మానసిక పరిస్థితి ఇది అని అదో రకంగా మాట్లాడతాడు. వైరాగ్యంలో ఉంటాడా? లేదంటే అది సెన్స్ ఆఫ్ హ్యూమరా? అది కామెడీగా చెప్తాడా? సీరియస్‌గా తీసుకుంటాడా? అది ఎలా చెప్తాడనేది కూడా అర్థం కాదనమాట. మనోడు అదొక రకమైన ఆట ఆడుతున్నాడు కాబట్టి, ఇక వాడికి చెప్పడం ఎందుకనుకుని చెప్పి అభయ్, శేఖర్, ఆదిత్య, నబీల్ వీళ్ళు డిస్కస్ చేసిన పాయింట్ మాత్రం కరెక్ట్ పాయింట్. అంటే ఎవరితో కలవకుండా ఎక్కడెక్కడ దూరంగా ఉంటూ అంటే ఆ పాయింట్ డిస్కస్ చేస్తే ఏమంటాడంటే, నా పాస్ట్ మీకు తెలీదు, నా కథ మీకు తెలీదు అంటాడు. అదంతా ఎవడికి గావాలి? ఇప్పుడు హౌస్‌లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఆడుతున్నావు, ఎలా ఉంటున్నావు అనేది కదా కావాల్సింది. ఇప్పుడు ఆడియన్స్ ఎళ్లి మేము అదంతా చూడలేం కదా! ఆల్రెడీ ఏవీలో చెప్పారు. కనెక్ట్ అయ్యాం పీపుల్. కనెక్ట్ అయిన తర్వాత నీ ఆటతో మమ్మల్ని మెప్పించాలి గానీ, నీరసం వచ్చేలాగా చేయకూడదు కదా! నీ సోది రోజు చెప్పిన సోదే 10 సార్లు, చెప్పిన సోదే 10 సార్లు చెప్తే ఏమవుద్దంటే చిరాకొస్తది బేసిక్‌గా. ఉన్న కాస్త సింపతి పోయి, ఏంట్రా ఈడు స్వామి ఈ నస మనకు వదిలిచ్చేసుకుంటే బాగుండదనిపిస్తది. అది మణికంఠ మరి ఎప్పటికి గ్రహిస్తాడనేది చూడాలి. అదే కాదు, కంప్లెయింట్ బాక్స్‌లా తయారాడు. ప్రతి దానికి ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క కంప్లెయింట్ ఉంటది. ఈ కంప్లెయింట్‌లన్నీ తీసుకుపోయి ఆ సీతకో, లేదంటే ఆ సోనియాకో, ఎవరింకా ఖాళీగా కనపడితే హౌస్‌లో ఇటు ఇటు ఖాళీగా తిరుగుతుంటే ఆళ్ళ దగ్గర కూర్చొని చెప్తా ఉంటాడు. అయితే కంప్లెయింట్ చెప్తాడు, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇదే మనోడి పననమాట. సో, కంప్లెయింట్ అయిపోయింది ఆల్రెడీ సీతతో. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ గేము. ఇంకెవరితోటి ఇన్‌ఫ్లుయెన్స్ గేమ్ ఎవరితో చేస్తాడు? నిఖిల్ తోటి. సో, అలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, చీఫ్ మాటలు వినాలి, చీఫ్ మాట వినకపోతే బాగోదు, అది ఇది అని చెప్పి నిఖిల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే, నిఖిల్ కూడా యెస్ నేను అది ఇది అని చెప్పి వీళ్ళిద్దరే ఇదనమాట. మనోడు మణికంఠ ఏంటంటే అయితే క్లియర్‌గా కంప్లెయింట్ బాక్స్, లేదంటే గనుక ఇన్‌ఫ్లుయెన్స్ గేమ్. ఈ రెండిట్ల నుంచి పక్కకే వెళ్ళట్లేదు. అంటే ఇంతకుముందు సీజన్స్‌లో చూసి గట్టిగా మనోడు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడు. అందుకే ఇన్‌ఫ్లుయెన్స్ గేమ్‌లో కంటిన్యూ అవుతున్నాడనమాట. సో, ఇది మార్చుకుంటే మనోడు ఓకే గాని, లేదంటే గనక కష్టం. ఎక్కువ వారాలు ఉండటం అనేది కష్టం అనమాట. ఇక ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ నిబ్బా డిస్కషన్స్ లాగా అనిపిస్తుంది. ఆ నిఖిల్‌తో పెట్టిన డిస్కషన్స్‌లో వాటిలో మ్యాటర్ ఉండదు గానీ, బట్ ఏదో ఒక మెచ్యూరిటీ ఉన్న ఇమ్మెచ్యూర్ ఫెలోలా బిహేవ్ చేస్తున్నాడు ఒక రకంగా చెప్పండి మణికంఠ. ఇక హౌస్‌లో కిచెన్ అనేది ఏంటంటే బేసిక్‌గా వంటలు వండుకుంటారు. అక్కడ మంటలు మండుతాయి తప్ప, ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం కిచెన్ అంటే వంటలు ఇయన్నీ మనకి పక్కన పెడితే ఏంటంటే మంటలు ఎక్కువ అవుతాయన్నమాట. మొత్తానికి చివరిగా ఫైనల్‌కొచ్చేసరికి ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొత్తం పెంట అవుతదన్నమాట. ఇదే ఎప్పుడు జరిగేది. కొత్తగా ఏమి ఉండదు. మళ్ళీ అక్కడి నుంచే గొడవలు స్టార్ట్ అవుతాయి. లాస్ట్ టైము నాగార్జున హౌస్‌ని చూపిస్తా కూడా చెప్పాడు. ఇక్కడే కోతుల్లాగా కొట్టుకుంటూ ఉంటారని. అది నిజమే అనమాట. మళ్ళీ అది అక్కడ అదే జరిగింది. ఏదో బేబాక్ ఏదో ఒక వంట వండడం, దాంట్లో ఉప్పు, కారం ఇయన్నీ లేవంటం, ఇయన్నీ ఎక్కువ, అది ఎక్కువైంది, ఇది తక్కువైంది, ఇదే గోల. సీతనేమో వండుకుంటానంటే వండుకోనివ్వలేదు. ఎందుకంటే రేషన్స్
ఒక్కసారి వండుకోవాలంటే చెప్పే విధానం వల్ల ప్రాబ్లమ్ అవుతుందనమాట అక్కడ. బేబక్క చెప్పిన పాయింట్ కరెక్టే. అంటే ప్రతి ఒక్కళ్ళు 10 సార్లు వచ్చి గ్యాస్‌కి రిస్ట్రిక్షన్స్ లేవు కదా! ఎందుకు వండుకోవద్దు అంటారు. బట్ ఇంగ్రీడియెంట్స్‌కి ఉన్నాయి కదా రిస్ట్రిక్షన్స్. ఎవరు సంపాదించుకోలేదు కదా! లగ్జరీ బడ్జెట్లు లేవు. వాళ్ళకి అసలు బడ్జెట్టే లేదు. వాళ్ళకి అసలు రేషనే లేదు. ఏదో బిగ్ బాస్ దయదలిచి ఇచ్చాడు. దాని మీద బతికే దాంట్లో మళ్ళీ ఇలా 10 సార్లు ఇలా అంటే కష్టం అవుద్దని చెప్పుకోకుండా ఆవిడేంటంటే ఒక్కసారే వండాలి, రెండోసారి వండకూడదు ఇలా చెప్పేసరికి ఏంటంటే ఆ ఉద్దేశం మంచిదే. కానీ కన్వే అయింది ఏంటంటే అదొక మోనార్క్ లాగా ఏదో చీఫ్ లాగా చెప్తున్నట్టు కన్వే అయింది. దాంతోటి సీతకు ఆటోమేటిక్‌గా కిర్రాక్ సీత కరెక్ట్‌గా పెట్టారన్నమాట పేరు. కొంచెం కొద్దిగా అటు ఇటు అయినా కూడా సీతకి చిరెత్తుకొస్తది. ఇంకా ఆమె నట విశ్వరూపం చూడాల్సొస్తది. నట విశ్వరూపం కాదు. నటించదు జీవిస్తదనమాట. విశ్వరూపం చూడాల్సొస్తే సో అంతే కాకుండా ఏంటంటే సీత కూడా సోనియా, సీత వీళ్ళిద్దరూ కూడా పర్ఫెక్ట్‌గా ఆడియన్స్‌కి అర్థమవుతుంది. సీరియల్ బ్యాచ్‌ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు కన్నడ నుంచి వచ్చారా? లేకపోతే సీరియల్ బ్యాచా? లాస్ట్ టైము స్పై, స్పా బ్యాచ్‌లతో స్టార్ట్ అయిన ఇదనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆడియన్స్ కూడా వాళ్ళని ఒక సీరియల్ బ్యాచ్‌లానే చూస్తున్నారు. ఇన్నాళ్ళు అభిమానించి కన్నడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి తెలుగులో వాళ్ళకి ఒక స్టార్‌డమ్ కట్టబెట్టింది మీరే. మళ్ళీ వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు కన్నడ వాళ్ళు, మా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వరా అని మనమే మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో, ఎవరైనా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని ఇంతకాలం మనల్ని ఎంటర్‌టైన్ చేసిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎళ్లారు. ఇంకా ఇప్పుడు కొంతమందైతే అసలు మనకు తెలియనే తెలీదు. వాళ్ళ మొహాలు కూడా తెలియవు. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్‌ని ఎంటర్‌టైన్ చేశారు కాబట్టి లోపల తీసుకొచ్చారు. వాళ్ళేమి రోడ్డు మీద పోయేవాళ్ళందరిని తీసుకొచ్చి లోపలేస్తే మనం ఏమన్నా మాట్లాడాలి గానీ, వీళ్ళేం పీకారని రోడ్డు మీద తీసుకొచ్చారని చెప్పి ఆల్రెడీ వాళ్ళ సెలబ్రిటీలతోనే ఆడించాలనుకుంటున్న గేమ్ షో. దాంట్లో సెలబ్రిటీలు వేరే భాషలోళ్ళు కూడా ఉన్నారు. మనం చూసి ఇన్నాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే కదా సీరియల్స్ అంత పెద్ద హిట్ అయినయి. వాళ్ళు బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చారు. ఫ్లాప్ అయితే రారు కదా! సో, అదనమాట మ్యాటర్. కట్ చేస్తే ఇక అలా అనమాట. ఆ పప్పు, ఉప్పు, కారం ఎక్కువైంది, లేకపోతే పప్పు తక్కువైంది, లేకపోతే ఈ బ్యాచుల్లో ఏంటంటే వీళ్ళందరూ కూడా పాయింట్స్ పెడుతున్నారు గానీ, అక్కడ ఇంకా స్ట్రాంగ్‌నెస్ ఉండే సిట్యుయేషన్స్ అనేవి రాలేదు. ఇప్పుడిప్పుడే ర్యాపిడ్ స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఉంటదిక. నెక్స్ట్ పాపం బేబక్క ఈసారి నామినేషన్స్‌లో ఉండటానికి కూడా కారణం ఈ వంట మ్యాటరే అనమాట. ఆమె ఏమి అంటే ఇంతకు మించి ఆడలేదా అంటే మనకొచ్చిన ఫుటేజ్ అయితే ఎక్కువగా కిచెన్ దగ్గర కనిపించింది. దాని ద్వారానే ఆమె నామినేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇక నిఖిల్, నైనిక, యష్మి ముగ్గురికి కూడా చీఫ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చాడు. ఇదివరకు ఏంటంటే కెప్టెన్ అయితే ఒకళ్ళకే వచ్చేది. ఈసారి చీఫ్ కాన్సెప్ట్ పెట్టిన తర్వాత ముగ్గురు సేవ్ అవుతున్నారు. ఉన్నదే 14 మంది. 14 మందిలో ముగ్గురు సేవ్ అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది బాగా టఫ్ అవుద్ది. కొట్టుకోవడానికి బాగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం జనాలు ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తారనేది కూడా ఒక ప్లాన్ అయ్యుండొచ్చు యాక్చువల్‌గా. సో, చీఫ్‌కి ఏంటంటే కొన్ని సూపర్ పవర్స్ కూడా ఇచ్చారు. అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత ఈ చీఫ్‌లో ముగ్గురులో ఎవరైతే ఉన్నారో ఒక కత్తి ఉంటది అక్కడ. ముగ్గురులో ఒకళ్ళు పరిగెత్తుకుంటూ ఎళ్లి ఆ కత్తి తీసి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని గుచ్చితే వాళ్ళు మాత్రం నామినేట్ అవుతారు. ఆ పక్కన ఉన్నవాళ్ళు సేవ్ అవుతారు. ఇది ప్రాసెస్ అనమాట. సో, అలా చూసుకునేసరికి ఏమవుద్దంటే ఫస్ట్ ఆకుల సోనియా మాట్లాడితే ఏంటంటే అక్కడ మాటల కన్నా ఎక్కువ కూడా ఏంటంటే మంటలుంటాయి కాబట్టి బిగ్ బాస్ కూడా ఫస్ట్ ఆప్షన్ ఆమెకే ఇచ్చాడు. సో, ఫస్ట్ నుంచి యాజ్ యూజువల్ అదేంటిదది రకరకాల వర్డ్స్ వాడుతూ ఉంటది కదా సోనియా. సో, అలాగే బేబక్కని టార్గెట్ చేసిందని మనకు అర్థమవుతానే ఉంది ఫస్ట్ దగ్గర నుంచి. వంట సరిగ్గా చేయట్లేదు, టైంకి ఇవ్వట్లేదు. ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ అనమాట. బాగా ఎక్కువ వాడుతుంది. ఇక నుంచి బయటకొచ్చిన తర్వాత ఆమెని ఆకలి సోనియా బదులు ఇర్రెస్పాన్సిబుల్ సోనియా లేకపోతే సోనియా ఇర్రెస్పాన్సిబుల్ అని పిలుస్తారేమో. సో, అలా అనమాట. బేబక్కని టార్గెట్ చేసింది. సో, సోనియా రెబెల్ ఆఫ్ హౌస్‌గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటుందనేది క్లియర్. ఆల్రెడీ సగం కాదు ఒక 70-80% ప్రూవ్ అయిపోయింది కూడా. సోనియా ఏదన్నా మాట్లాడితే, ఆ పాయింట్ మాట్లాడితే అది తప్పైనా, రైట్ అయినా, ఇంకోటైనా కూడా మాట్లాడే టోన్ మాత్రం హైలోనే ఉంటది తప్ప తక్కువలో ఉండదు. సో, ఆ ప్రాసెస్‌లో ఎవడన్నా మధ్యలో వస్తే వాడిని కూడా నంచుకుని తినేసే రేంజ్‌లో మాట్లాడదు తప్ప సోనియా అనేది తగ్గదనమాట. సో, బేబక్క కూడా లైట్ తీసుకుంది. అలాగే ఇంకా సీరియల్ బ్యాచ్ ఇక నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టే సీత అండ్ సోనియా ఇద్దరు కూడా సీరియల్ బ్యాచ్‌ని టార్గెట్ చేశారు కాబట్టి సీరియల్ బ్యాచ్‌లో ఇద్దరు ఆల్రెడీ సేవ్ అయ్యి పక్కనున్నారు. ఎవరు? మన యష్మి అండ్ నిఖిల్. వాళ్ళని నామినేట్ చేయడానికి లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ కొంచెం అంటే ఆ జోన్‌లో కొంచెం ఓట్లు పడే కంటెస్టెంట్ చూసుకుంటే గనక మనోడు పృథ్వీరాజ్ అసలు కనపడ్డో, వినపడ్డో, మాట్లాడ్డో, ఉన్నాడో లేడో కూడా తెలీదు కాబట్టి అతన్ని పట్టించుకోకుండా మన ఈవిడ దగ్గరికి వచ్చిందనమాట. ప్రేరణని నామినేట్ చేసింది. చేస్తూనే ఆమె ఒక మాట చెప్పి తెలుగు అర్థం కాలేదంది. ఎవరు? సోనియా ప్రేరణకు చెప్పింది. అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు కన్నడ వాళ్ళు, వీళ్ళు సీరియల్ బ్యాచు, వీళ్ళని నాకు కావాలనే నామినేట్ చేస్తున్నా. ఆమె ఉద్దేశం ఏంటనేది ఆమెకు ఆమె తెలుగు అర్థం కాదు అని చెప్పిన ఆ ఒక్క మాటలోనే తెలిసిపోతుంది. బట్ ప్రేరణ కూడా తగ్గలేదనమాట. తగ్గేదే లేదన్నట్టు సీత మీద కూడా సోనియా మీద కూడా విరుచుకుపడింది. సో, అంటే ఇప్పటి వరకు ఏంటంటే ప్రేరణ జస్ట్ ఒక క్యూట్ గర్ల్ కింద తనకి అంటే
జస్ట్ ఎంతవరకు అవసరం, ఎంతవరకు మాట్లాడితే అలాగే ఉంది కానీ బట్ ఫస్ట్ సోనియాకి వెళ్ళేసరికి ఏంటంటే ఆమె కూడా రియాక్ట్ అయింది. దాంతో సోనియా కూడా తనది తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఫర్గివ్ చేయమని ఇదైంది. సో అలా అనమాట. అయితే అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది కదా చీఫ్స్కి. యష్మి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కత్తి తీసి ప్రేరణని సేవ్ చేసింది, బేబక్కని నామినేట్ చేసింది అనమాట. అంటే బేబక్ మీద పొడిచి ప్రేరణని సేవ్ చేసింది. ఎందుకంటే ఇలాంటి ఆటల వల్ల ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ముగ్గురు మధ్యన ఏమీ లేకపోయినా కూడా వాళ్ళిద్దరు ఒకే సీరియల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని సేవ్ చేసుకుంటారు అని వాళ్ళకి సింపతి గేమ్ అనేది వేరే వాళ్ళ వైపు టర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇదనమాట. ఇక నెక్స్ట్ నబీల్ వచ్చాడు, మణికంఠను నామినేట్ చేశాడు. అంటే ఎలా అంటే నబీల్ వచ్చి మణికంఠ నామినేట్ చేయడం అనేది వెరైటీ అనమాట. ఎందుకంటే నబీల్ కూడా పెద్దగా వీళ్ళలో కలవడం, మణికంఠ కూడా వీళ్ళలో కలవడం. కాకపోతే ఏంటంటే ఆ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా అదే అనమాట మణికంఠకి. నువ్వు అందరిలో కలవవు, వేరే వేరేగా ఉంటావు, అది ఇది అని చెప్పేసి. సో మణికంఠ ఎక్స్ప్లెనేషన్ కూడా అని చెప్పిందే కదా, మనోడు అంత వెరైటీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏది కూడా స్ట్రైట్గా ఉండదు, ఏదేదో చెప్తూ ఉంటాడు. నేను ఇక్కడ మాట్లాడను, బయటికి వెళ్తాను, పాటలు పాడుకుంటాను, ఏదేదో చెప్తాడు. పాటలు పాడుకుంటాను, నా మూడు అలా నువ్వు ఇక్కడ పాడమంటే నేను పాడలేను, నాకు మూడు వచ్చినప్పుడు పాడుకుంటాను, నా వ్యూని బట్టి పాడుకుంటాను, ఏదేదో చెప్పాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా అది ఒక లెవెల్ అనమాట. ఇక సెకండ్ బేబాక్ వేశాడు, కనెక్ట్ అవ్వలేదు అనే రీజన్ తోటి అనమాట యాక్చువల్గా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు కానీ నువ్వు కనెక్ట్ అవ్వలేదన్న రీజన్తో బేబక్కి అనేది కూడా నామినేషన్ వేసాడు. ఇక మళ్ళీ కత్తి పట్టుకుని టక పరిగెత్తింది యష్మి. ఈసారి అయితే మణికంఠను నామినేట్ చేసింది, బేబక్ని సేవ్ చేసింది అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ నామినేషన్ అలా అయ్యేసరికి శేఖర్ భాష నెక్స్ట్ మళ్ళీ మణికంఠనే మళ్ళీ నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన తర్వాత ఇక మణికంఠ తన వర్షన్ చెప్పుకున్నాడు, అదన్నాడు ఇదన్నాడు, ఓకే కదా అనేసరికి ఇప్పుడు మన శేఖర్ భాష ఏంటంటే ఒక ట్రిగరింగ్ పాయింట్ కోసం వెయిట్ చేస్తాడనమాట. ఓకే కదా అని వచ్చినప్పుడు ఓకే కాదు అని మొదలుపెట్టాడు అనమాట. ఇక దాంతో మణికంఠ అసలు నిజంగా మణికంఠ ఇక్కడ అంటే ఇన్ని మాటలు ఎలా వస్తే మనోడు కమెడియన్ కింద ట్రై చేసి ఒక కామెడీ స్క్రిప్ట్ ఏదైనా రాస్తే బ్రహ్మాండం హిట్ అవుద్దాం అనిపిస్తుంది. సినిమా తీసినా సీరియల్ తీసినా కూడా. అంటే ఇక్కడ మనోడు ఒక రీజన్ చెప్తాడు మళ్ళీ. అంటే కామాకి ఫుల్ స్టాప్కి తేడా తెలుసా అంటాడు. కామా ఏంటి, ఫుల్ స్టాప్ ఏంటి, మాట్లాడే ఫ్లో ఒకటి ఉంటుంది కదా, అది లేకుండా కామా ఫుల్ స్టాప్ ఏదో పుస్తకం రాసినట్టు లేకపోతే ఏదో కవితలు రాసినట్టు ఏదేదో చెప్పుకొస్తాడు, ఏదో దానివల్ల బూతైనట్టు ఏదో చెప్పుకొస్తున్నాడు. సో మొత్తానికి అయితే అది జరిగిందనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ నామినేషన్ బేబాక్కి వేసాడు. సో బేబాక్కి వేసినా కూడా ఇంకా టోటల్గా అక్కడ ఏమీ లేదు, ఇంకా అంటే పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకా ఆమె కూడా ఒప్పుకుందనమాట. సో అయితే అక్కడ ఈ సిచ్యువేషన్లో మొత్తానికి ఒక దగ్గర మాత్రం పృథ్వీ మాట్లాడాడు. అసలు అంటే పృథ్వీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అతను ఉన్నాడని చెప్పి తెలియడం అనేది చాలా తక్కువ ఇన్సిడెంట్ అనమాట. అన్ని వేళ మీద లెక్కెట్టచ్చు, 1, 2. మిగతా వాళ్ళందరూ ఫ్రేముల నిండా కనపడి మొత్తం ఫుటేజ్ అంతా తీసుకుంటే మనోడు ఎక్కడో మూలన ఉంటాడు, మరి ఎక్కడ ఉంటాడో తెలియదు. మొత్తానికి హౌస్లోనే ఉంటున్నాడు కానీ ఎక్కడ ఉంటాడో తెలియట్లేదు. సో మొత్తానికి ఈ రోజు అయితే మాట్లాడాడు మొత్తానికి, అదొక విశేషంగా చెప్పుకోవాలి యాక్చువల్గా. ఇక ఆ 2 నామినేషన్ అయిపోయిన తర్వాత కత్తి అందుకున్న నైన్కి కూడా వెళ్ళి మణికంఠకే ఒడిచిందనమాట యాక్చువల్గా. అంటే బేబక్క సేవ్ అయింది ఆ నామినేషన్ నుంచి కూడా. ఇక విష్ణుప్రియ తిమిరి వేషాలు మొదలైన హౌస్లో కూడా. తిమిరి వేషాలు అంటే ఏముంటుంది, అదే కొంచెం కంటెంట్ జనాల నుంచి తీసుకోవడానికి అతని జోడీ ఎవరైతే ఉందో అతనితో కలిపి పులిహార కలపడం మొదలుపెట్టింది. లైట్గా కాఫీ కలిపి ఇవ్వడం, లేకపోతే ఇంకోటి ఏదో రకరకాలుగా యాపిల్ కోసి ఇచ్చాను, ఇవన్నీ ఏదో చెప్పుకుంటే ఇంకా తిమిరి వేషాలు అనేది స్టార్ట్ చేసింది విష్ణుప్రియ. సో ఏంటంటే బేసిక్గా ఆమె నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అంతకుమించి వేరే కంటెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ప్రస్తుతానికి అయితే లేదు కాబట్టి గేమ్స్ అదర్ దాన్ గేమ్స్ అనమాట. సో అదైతే మొదలైనవి. ఇక బేబక్క నామినేషన్స్ టైం వచ్చింది, పృథ్వీని నామినేట్ చేసింది. అంటే అట్లీస్ట్ ప్రేక్షకులు గుర్తించకపోయినా అతను కథనంలో హౌస్లో ఉన్నాడని చెప్పి బేబక్క మాత్రం గుర్తించి నామినేట్ చేసింది. నామినేట్ చేయడం వల్ల అతనికి మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఒక 4-5 ఫ్రేముల్లో కనబడ్డాడు అనమాట యాక్చువల్గా. సో ఆ నామినేషన్స్లో అతను ఏదో చెప్పాడు, నాది ఓకేనా, అదా ఇదా నేను ఆల్రెడీ కిచెన్కి హెల్ప్ చేస్తున్నాను, ఒక కాఫీ వల్ల నన్ను నామినేట్ చేస్తారైనా ఏదో పాయింట్ పెట్టబోయాడు. బట్ ఫైనల్గా బేబక్క దాన్ని కూడా లైట్ తీసుకుంది. బట్ సారీ చెప్పాడు మనోడు. ఆ విషయంలో అందరూ క్లాప్స్ కొట్టారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. ఇక బేబక్క సెకండ్ నామినేషన్ వచ్చేసి మణికంఠకు పడింది అనమాట. మణికంఠకి చెప్పిన రీజన్ ఏంటంటే సేమ్ నబీల్ మణికంఠకి ఏదైతే చెప్పాడో అందరిలో కలవట్లేదు, అందరిలో ఇది అవ్వట్లేదు అనే రీజను సేమ్ అదే చెప్పి బేబక్క అతను కూడా నామినేట్ చేసింది. సో ఈసారి కత్తి నిఖిల్ అందుకున్నాడు, టకటక పరిగెత్తుకుంటూ వెళ్ళి పృథ్వీని నామినేట్ చేశాడు. అంటే మణికంఠను సేవ్ చేసి పృథ్వీని నామినేట్ చేశాడు అనమాట. సో అంటే మేమంతా సీరియల్ బ్యాచ్ అంతా ఒకటే కాదు అని చేయడానికి ఏదో అతను పడే తప్పనేదో సంథింగ్ అలా అయితే చేశాడు. మొత్తానికి ఫైనల్గా ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత అందరికీ అర్థమయ్యేది ఏంటంటే, క్లియర్గా అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, సీతా సోనియా మాత్రం ఖచ్చితంగా కన్నడ బ్యాచ్ లేకపోతే సీరియల్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆ ఒపీనియన్ ఉందా లేదా, వాళ్ళు నాటకాలు ఆడుతున్నారా లేకపోతే నిజంగానే కనెక్ట్ అయ్యి ఉన్నారా లేదా తెలియదు కానీ, బట్ వీళ్ళు ఒక బ్యాచ్ని క్రియేట్ చేసి వాళ్ళని ఎదిరించడం ద్వారా
తెలుగు వాళ్ళు లేదా తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఏంటంటే ఇంకా నిఖిల్ అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని గుర్తించినట్టు లేదు. బట్ నిఖిల్ దగ్గర ఉన్న ఇంకొక మైనస్ ఏంటంటే చీఫ్ అంటే నిజంగా చీఫ్‌లాగా యాక్ట్ చేయడం, ఆ హౌస్ మొత్తాన్ని తన పవర్‌తో తన కంట్రోల్‌లోకి రావాలి అనుకోవడం, ఇలాంటియన్నీ కూడా అతనికి మైనస్‌గా మారుతున్నాయన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ఈరోజు నామినేషన్స్‌లో కొద్దిగా సోనియా, ప్రేరణ మధ్య జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్ తప్ప మిగతాయన్నీ కూడా ఏంటంటే పిల్లబచ్చ నామినేషన్స్ లాగా ఉన్నాయి. కరెక్ట్‌గా చెప్పుకోవాలంటే ఏంటంటే వంటల గురించి, వీట్లి గురించి, లేకపోతే మాతో కలుస్తున్నారు, కలవలేదు అంటే ఫస్ట్ వీక్ అంతకు మించి కారణాలు కూడా ఏమి ఉండవు. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరు ఈ ఇంటెన్సిటీ ఏదైతే నడిచిందో సోనియా అండ్ ప్రేరణ మధ్య, ఈ ఇంటెన్సిటీని నెక్స్ట్ గేమ్ ఆఫ్ బిగ్ బాస్ ఏ స్థాయికి వెళ్తుందని చెప్పడానికి ఉదాహరణ అనమాట. సీత అండ్ సోనియా ఆడే ఆట మీదే బిగ్ బాస్ భవితవ్యం ఆధారపడి ఉందా అనిపిస్తుంది. ఫస్ట్ రోజు మాత్రం మణికంఠ చించేస్తాడు, ఏదో చేస్తాడు అనుకుంటే మాత్రం మనోడు చేసే తింగర పనుల వలన మనోడికి మైనస్ కింద మారుతుందనమాట మొత్తం. సో ఇది ఈరోజు సగం నామినేషన్స్ అయినాయి. రేపు నామినేషన్స్‌లో కిర్రక్ సీత రావాల్సుంది. ఆమె నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడాల్సుంది. ఇంకా కొన్ని అంటే ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ అనేవి రేపటికి పోస్ట్‌పోన్ అయినాయి కాబట్టి, ఆ నామినేషన్స్ కూడా ప్రేరణ రావాల్సుంది. వీళ్ళందరి నామినేషన్స్ చూసిన తర్వాత మనకు ఇంకా క్లారిటీ వస్తది. అలాగే విష్ణుప్రియ ఎలా అంటే ఇప్పటి వరకు ఏంటంటే చిన్న గ్లామర్ డోస్ వీటితోనే నెట్టుకొచ్చేస్తా అనుకున్న విష్ణుప్రియ మరి ఆమెలో కూడా ఏమైనా ఫైర్ ఉందా? ఆ ఫైర్ బయట తీసుకొస్తా లేదనేది కూడా ఇలాంటియన్నీ కూడా రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తాయి. సో అలాగే మణికంఠ ఎవరు ఇంతమంది నామినేట్ చేశారు కాబట్టి మరి మణికంఠ ఎవరిని ఎలాంటి రీజన్‌తో నామినేట్ చేస్తారనేది కూడా రేపు చూడాలి. సో ఎపిసోడ్ అయితే మిస్ కావద్దు. సో రేపటి ఎపిసోడ్ కూడా అయిపోయిన వెంటనే మన రివ్యూ ఉంటది కాబట్టి మీకేమనిపించింది? ఈరోజు జరిగిన నామినేషన్స్‌లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఎవరు బాగా ఆడారు? ఎవరు బాగా ఆడలేదనేది కింద కామెంట్ చేయండి. సో ఈ రోజుకైతే ఇది. రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం.